గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటండి అది పెన్ను జొన్న అలా చప్పరిస్తున్నారు? ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం, భలే నాదం, ఎలా వింటే గుండె చల్ 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 మన్నది, గుండె చల్ చల్ మన్నది, గుండె చల్ చల్, గుండె చల్ చల్ మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా, ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే, వలచిన అందాలన్నీ నీవై ఆడగా. చిల్ చిల్ అది. గుండె చిల్, భలే చిల్గా ఉంది కదా కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్యా, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడకూరు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గుర్రు గుర్రు గుర్రు, ఎక్కడికి ఎక్కడికి? ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గుర్రు అదా మా ఇల్ల కాదు గుర్రు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు కిటికీలు ఏమి ఉండవు. కాదా? కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ రా. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన అడ్రస్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, ఆ. మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. Yes, నేను చూపిస్తున్నా కూడా. అయిపోయి గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అయ్యి బాబా పైకొద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు. రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, ఆ? హే, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు, కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద.
అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య. ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు ఆ అమ్మాయి గారు? చెప్పు. రే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు? ఎవరా నిష? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడకు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ, నీకు తమ్ముడు కన్నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే, విస్తృతనే ఉన్నాను, సౌండ్ రాదేమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాడీ వస్తూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు మీరు అన్నయ్య ముందు మనిషి. ఎవరు వల్ల పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు దాకా కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు. గురు బులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి పుట్టి గురు నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. అమ్మా గీత, చూసావా మన విజయ్ ఫోటో పేపర్లో పడిందమ్మా. ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు. వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ. అతని అసలు అవతారం. అవునమ్మా, ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు. నా కూతురు లాంటి తెలివైన పిల్లకి విజయ్ అర్థం కాలేదంటే డాడీ, ఏ అమ్మా, 20 ఏళ్లుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట. విజయ దొంగ, దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డాను. ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ మహానుభావుడేనని నాకు తెలియదమ్మా. డాడీ, నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్. డాడీ, అవునమ్మా. ఏంటి నువ్వు అనేది? ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడమ్మా విజయ్. గీత, గీత, అమ్మాయి గారు కూర్చోండి. అమ్మాయి గారు నాలుగు పుణ్యం దక్కింది. కూర్చోండి. నేను కూర్చునే ఉన్నాను. అవును, కూర్చొని ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, పౌడర్? నేను అందుకు రాలేదు. ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన ఈ 4 మాటలు చాలు అమ్మాయి గారు. వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను. అంతేగాని ఈ డబ్బు ఇచ్చి నన్ను విక్రించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్
నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది నువ్వు ఇంకా కాలేజీకి రాకుండా ఇంట్లో ఉన్నావే? ఓహో, తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత? అదే నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. శాంతి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే? అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నేను పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద తొట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే. నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా? ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళనయా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే. శాంతి, నోరు లోపలికి. ఏమిటి ఎదురు ప్రేమ సమస్య? అదే ఉదయం విషయంలో. అదే సింపుల్ సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు వదిలే. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసేయి. నాకు రాయడం అసలు రాదే. నాకు వచ్చుగా, నీ తరపు నేను రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే రాయ్. అమ్మాయి గారు. నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నవ్వుకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేక ఎలా ఉండాలి? పేరు పేరు చెప్పనయ్యా. పేరా? పేరు పేరు కనుకోలేరా? పేరు ఇంకేదైనా రాయ్. ఏ ఉదయం పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జెండాగా రాద్దాం. ప్రియా. చచ్చా, అదేమిట్రా సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరం ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు. ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బే లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నాను. ఏ కళలు కని వేసు కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అదంతా ఎప్పుడో అర్థమైంది. ఎప్పుడునా? ఉమ్, అంటే అమ్మా గీత, డాడీ.
నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సత్య తలకిందులైనా సాధించలేని పని. స్మార్ట్ రేయ్ స్మార్ట్. రాత్రికి వెళ్ళారా? రాత్రి ఏ రాత్రి ఇక్కడే పడుకున్నాయి. రే రే పాటలు పోయికరా. రాత్రి నీ గదికి వచ్చాను, నీ మంచం ఖాళీగా ఉంది. అదే పెద్ద కేసు వచ్చిందనయ్య. పాత్రని కలుసుకోవడానికి వెళ్ళాను. ఏంటి సంగతి? నువ్వు మంత్రం వేసారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయ్య. ఇంకా డైరెక్ట్గా తగ్గితే అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే ఆ సంగతి తర్వాత చూసుకుందాం అనయ్య. అసలు ఆ మనిషి ఎవరు చెప్పు. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఒకన్నారు. ఈ ఆనందాన్ని పంచిపెట్టాను. నిషా, నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతరాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి. మరికొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు ఒక చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.